ఇందాక తమరి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు మాట్లాడుతూ కొన్ని దివ్య దేశాల్లో తమరు శివాలయాలను కట్టించారు అని చెప్పి తెలియజేశారు. ఇది సాధారణంగా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. దాని వెనక ఏదైనా ఒక ఇతిహాసం కానీ ఏమైనా ఉంటే తెలియదు. మనం చెప్పడం మేము చేయడం అనేది ప్రధానం కాదు. మనకి చారిత్రకంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆలయ సంప్రదాయం అనేది దాక్షిణాత్యుల దగ్గర నుంచి వచ్చింది. మనకి ప్రాబబ్లీ దేశంలో అన్ని వైపులకి కూడా, ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ కూడా దక్షిణ దేశం మనకి ఆలయ ఆరాధనా పద్ధతులకి మూలస్థానం. అలాంటి చోట్లనే ఎన్నో చోట్ల దివ్య దేశాల్లో విష్ణువాలయంతో పాటు అక్కడ శివాలయం కూడా ఉంటూ ఉండడం, ఆయనకి ఈయనకి మంచి మైత్రి ఉన్నట్టు కూడా మనకి ఇతిహాసాలు మనకి చెప్తున్నాయి. మీకు ఉదాహరణకి ఒకటి చెప్తా. ఆల్మోస్ట్ మన దక్షిణపు అంచు దగ్గర, అంటే సుమారుగా ఒక 30 కిలోమీటర్ల కన్యాకుమారి నుంచి కొంచెం పైకి వస్తే అక్కడ కురంగ నగరి అని ఒక ఊరుంది. తిరుకురుంగుడి అని అంటారు దాన్ని. అక్కడ నంబి పెరుమాళ్ అంటారు ఆయన్ని. 5 స్వరూపాల్లో ఉంటాడు అక్కడ. ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. నించున్న రూపంలో, కూర్చున్న రూపంలో, పడుకున్న రూపంలో, కొండ మీద ఉండేటటువంటి మరొక రూపంలో, ఇలాగా ఉంటాడనమాట. పంచనంబి క్షేత్రము అని అంటారు దాన్ని. దాంట్లో కింద ఉండేటటువంటి స్థానంలో స్వామికి ఈశాన్యపు స్థానంలో, మనకి ఈశాన్య స్థానం పరమశివుడి యొక్క స్థానం. ఆ స్థానంలో శివుడికి శివ పిరాన్ అంటారు. అక్కడ ఆయనకి ఒక సన్నిధి ఉంది. అక్కడ ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసి పెట్టారు రామానుజుల వారు. పెరుమాళ్ళకి ఆరాధన ఆరంభం చేసే ముందర పెరుమాళ్ళు అర్చకులకి ఒక ఆదేశాన్ని ఇస్తాడు. నమ్ పక్కం నిన్నార్కు ఎల్లాం నన్రాహ ఇరికిరదో, అంటే మా మిత్రుడు మా పక్కన ఉండేటటువంటి స్వామి అక్కడ ఉన్నాడు శివుడు, ఆయనకి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా కనుక్కురండి అని పెరుమాళ్ళ దగ్గర తన ఆరాధనను ఆరంభించడానికి ముందు ఆయన ఇచ్చే ఆదేశం. సో అప్పుడు అక్కడి నుంచి అర్చకులు బయలుదేరి శివ సన్నిధానానికి వచ్చి అక్కడ పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞని విన్నవిస్తారు. అక్కడ ఎల్లాం సుసంపన్నం అని అక్కడ ఉండే అర్చకులు చెబితే మళ్ళీ ఈ అర్చకుడు వచ్చి స్వామి దగ్గర విన్నవిస్తాడు. అప్పుడు తన ఆరాధనని ఆరంభం చేసుకుంటాడు. అక్కడ ఏదైనా కొరత కనుక ఉన్నట్టయితే ముందు ఆ కొరతని తీర్చి ఆయనకి సౌకర్యం ఏర్పడ్డ తర్వాత అప్పుడు తన ఆరాధన చేసుకుంటాడు. బాగుంది సార్. ఇది ఏదో కొన్ని కారణాల చేత ఆ మధ్య కాలంలో ఎవరో ఇదేంటి విష్ణు ఆలయంలో శివుడు ఉండడం ఏమిటి, ఇది తగదు అని అందులోంచి తీసేసి బయటికి పెట్టేశారు. దాని మీద ఏదో కొన్ని రకాలైనటువంటి కేసెస్ జరిగాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అది తర్వాత మళ్ళీ దాన్ని అక్కడే పునర్నిర్మాణం చేయాలనే తీర్మానం జరిగింది. మళ్ళీ అక్కడ చేశారన్నమాట. అక్కడ ఇది ఒక సన్నిధానంలో. బట్ ఇలాంటివి దక్షిణ దేశంలో ఎన్నో సన్నిధానాలు ఉన్నాయి. దేవతల్లో వాళ్ళు ఎప్పుడు కూడా నియమాల్ని ఉల్లంఘించి అతిక్రమించి ప్రవర్తించే స్థితి ఉన్నట్టుగా మనకు కనిపించదు. లేదు. వారందరూ కూడా చక్కగా సవ్యంగా ఎవరి బాధ్యతని వాళ్ళు నెరవేర్చుకుంటారు. అందరూ కూడా కలిసి సగం మైత్రితోటే ఉంటారు. అంతే. ఎటొచ్చి వాళ్ళ భక్తవర్గం ఉంటుంది, వీరవర్గం. వీళ్ళంతా వీరులు. ఈ అరివీర భయంకరమైనటువంటి నిష్ఠ వీళ్ళలో పెరిగేటప్పటికీ వీళ్ళల్లో ద్వేషాలు ఏర్పడతాయి తప్ప ఈ ద్వేషాన్ని తీసుకెళ్ళి వీళ్ళు వాళ్ళ మీద ఆరోపిస్తారు. అది రకరకాల అన్నట్లుగా ఎక్కడ 18 పురాణాల్లో కానీ భారతంలో కానీ ఎక్కడ శివుడు ఇలా అన్నట్లుగా విష్ణువు ఇలా అన్నట్లుగా మనకు కనిపించదు స్వామిజీ. పైగా భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో కూడా మనం చూసినప్పుడు ఆయన అనుమతితో ఈయన ఓడిపోయినట్లుగా, ఓడిపోమ్మని ఈయన కోరినట్లుగా చాలా అందమైనటువంటి, అలా ఆయన కోరినట్టు ఈయన కోరినట్టు అలాగేం లేదు. కానీ అప్పుడప్పుడు దేవతలు సరదా కొద్దీ ఒక్కొక్కసారి అయ్యా మీలో ఎవరు ఉంటారో చూస్తాము అని కోరుకుంటే అప్పుడప్పుడు సరదాగా వీళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు.
రామాయణంలో ఉంది మనకి. అవును స్వామి. రామాయణంలో బాలకాండలోనే చివర ఉంది. శివధనుర్భంగం అయింది. రాముడు వెనక్కి తిరిగి వస్తున్నాడు. మిథిలా నగరం నుంచి సీతమ్మతో పాటు కలిసి దశరథుడు తీసుకొస్తున్నాడు. సారే గిరి అంత పెట్టి పంపించారు. కొంత దూరం రాగానే వెంటనే పరశురాముడు వచ్చాడు అక్కడికి. పరశురాముడి దగ్గర ఉంది విష్ణు ధనస్సు ఉంది. అతను వచ్చి రాముడి దగ్గర, ఎందుకంటే మొత్తం దుష్టక్షత్ర నిబర్హణం అనే ఆయనకు కర్తవ్యం అది కదా, అందరినీ నిర్మూలన చేసే ఒక ప్రతిజ్ఞ తీసుకొని ప్రవర్తించినవాడు పరశురాముడు. సో నువ్వు ఏదో ఒక శివధనస్సుని విరిచానని పెద్ద గర్వపడుతున్నట్టున్నావు. ఇదిగో నా దగ్గర విష్ణు ధనస్సు ఉంది, దీని మీద చూపించవా నీ ప్రభావం ఏమిటో, దీని మీద నువ్వు చూపించి దీన్ని కనుక నువ్వు సారించగలిగితే అప్పుడు నీతో మల్ల యుద్ధం చేస్తా అన్నాడు ఆయన. ఆయన అన్న ఆ గొంతులో ఉండేటటువంటి ఆ వ్యంగ్య ధోరణి రాముడికి నచ్చల. కోపం వచ్చింది రాముడికి. వెంటనే ఆ ధనస్సుని లాగాడు తన చేతుల్లోంచి. దాంతోపాటు అతను ఒక ఆవేశ అవతారం పరశురాముడు అనేది. అతని మీద భగవచ్చక్తిని మొట్టమొదట కొంత ఆరోపించి అతని ద్వారా జరగాల్సిన పనులు జరిపించాడు. కానీ ఇప్పుడు ఇతను హద్దు దాటి ప్రవర్తించేటప్పటికీ ధనస్సుతో పాటు అందులో ఉండే శక్తిని కూడా మొత్తం లాగేసుకున్నాడు. ధనస్సుని సారించి అతనికేసే గురి పెట్టాడు. నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. నువ్వు మా వర్గాన్నంతటినీ కూడా అవమానకరంగా మాట్లాడేవయ్యా నువ్వు. మా విశ్వామిత్రుడికి సంబంధించిన వాడివి నువ్వు. విశ్వామిత్రుడు నా గురువు గారు, ఆయనకు బంధుత్వం నీకుంది కనుక నిన్ను నేనేం చేయటం లేదు. లేకపోతే ఈ పాటికి నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి చెప్పి ఉండేవాడిని. అంచేత ఇప్పుడు ఈ బాణంతో నువ్వు ఇలాంటి స్థితిలో వచ్చి ఈ రకమైనటువంటి ఆగడాలు చేస్తున్నావు కనుక నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. వెంటనే పరశురాముడు దిగి వచ్చి, క్షమించు, నేను కొంచెం తప్పు చేశాను, కాళ్ళు తీసేద్దు, ఎందుకంటే నేను ఈ భూమిని అంతటినీ కూడా కాశ్యపుడికి దానం ఇచ్చేసాను. నేను నన్ను పగటిపూట మాత్రమే తిరగడానికి పర్మిట్ చేశాడు దీని మీద. రాత్రి అయితే నేను మహేంద్రగిరికి వెళ్ళాలి, కాళ్ళు తీసేస్తే నేను వెళ్ళలేను కదా, అంచేత కాళ్ళు తీయకు. నేను ఆర్జించినటువంటి ఎంత పుణ్యం ఉందో ఆ లోకాలన్నీ మొత్తం నీకు ధారపోసేస్తా. నాలో ఉండేటువంటి గర్వాన్ని నువ్వు అణిచి నీ బాణంతో దాన్ని తొలగించు, నన్ను మాత్రం కాళ్ళు ఇచ్చి నన్ను వెళ్ళని అని అంటాడు ఆయన. ఆ సందర్భంగా ఆయన అంటాడనమాట, ఇది విష్ణు ధనస్సు అయ్యా, అది శివధనస్సు, వీటి ప్రభావం ఏమిటో నేను చెప్తాను. నేను ఒకనాడు దేవతలంతా కోరారు, మీరిద్దరిలో కూడా ఎవరు కొంచెం ప్రభావం కలిగిన వాళ్ళో మాకు చూడాలనిపిస్తోంది కనుక మీరు చూపించండి అని. అంటే విష్ణు తన ధనస్సు నారి తీసి ఒకసారి ఝుంకారం చేసేట ఆయన. చేసేటప్పటికి జృంభిత అధ త్రిలోచన అంటాడు వాల్మీకి. అప్పుడు దీని ప్రభావాన్ని అందరూ గుర్తించారు. శివుడు తన ధనస్సునేమో అది క్రమంగా ఈ జనకుడి వంశం వాళ్ళ దగ్గర దాన్ని ఆయన పెట్టుకున్నాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత విష్ణు ధనస్సు మా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నా దాకా వచ్చింది. ఇది అంటే ఇప్పుడు ఇది నీ చేతుల్లోకి మళ్ళీ నేను పెడుతున్నాను కనుక దీన్ని నువ్వు తీసుకోవాలి. ఇది తర్వాత అతను వరుణుడికి ఇచ్చి అగస్త్యుడికి ఇస్తాడు. మళ్ళీ వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు అగస్త్యుడి దగ్గర నుంచి మళ్ళీ ఆ ధనస్సును తీసుకుని తర్వాత రావణవధకు వినియోగిస్తాడు దాన్ని. ఇలాగా మనకి అక్కడక్కడ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా దేవతలు అప్పుడప్పుడు కోరితే దేవతల కోరిక తీర్చడం కోసం వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు సరదాగా చూడండి, అమ్మ పిల్లవాడితో ఆటలాడేటప్పుడు నువ్వు పోలీసువి, నేను దొంగని, పట్టుకోను అంటే అక్కడి నుంచి అప్పుడప్పుడే వాడికి మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. వాడికి నడక నేర్పడం తల్లి కోరిక. అంచేత తనని పోలీసు కింద వాడిని పోలీసు కింద తనని దొంగ కింద అనుకుంటూ వాడికి చెప్పేటవాడు నిజంగా వాడు పోలీసు అన్నట్టుగానే వాడు ఒక ఆవేశం వచ్చి
తల్లిని పట్టుకోవడానికి వస్తుంటే తల్లి మెల్లిమెల్లిగా అడుగులు కొనిస్తూ అమ్మో 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 నన్ను పట్టుకోకు అని. ఇది సరదా. అంతే. ఈ పిల్లల్ని సరదాగా కాసేపు ఉత్సాహపరచడం కోసం తల్లి చేసేటువంటి పనిలాగా దేవతలు అప్పుడప్పుడు ఏమైనా కోరితే ఇలాంటివి వాళ్ళు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు తప్ప దానివల్ల వాళ్ళకి మధ్యలో ఏదో ద్వేషాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడ ఒక కనపడదు. లీలలాగా చూపిస్తారు వాళ్ళు, అంతే తమరు ఇప్పుడు చెప్పినట్లు. దక్ష యజ్ఞం జరిగింది. భాగవతంలో మనకి దాని గురించినటువంటి వివరణ ఉంది. ఆ దక్ష యజ్ఞంలో శివుడికి కోపం వచ్చినప్పుడు మొత్తం దక్షుడు యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేశాడు, దక్షుడి తలను తీసేశాడు. సరే, యజ్ఞం అలా మధ్యలో ధ్వంసం కావడానికి వీల్లేదు. యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణువు అని సాక్షాత్ భగవత్ స్వరూపం యజ్ఞం అంటే. అది మధ్యలో అలా భంగం కావడం కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు కనుక దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి అని మళ్ళీ కోరుకుంటారు దేవతలంతా. భగవంతుడు వస్తాడు. సో అందరినీ కూర్చోబెట్టి చెప్తాడు, ఇలాగా మీరు ఒకరిని అవమానించడం కానీ ఒకరిని మిగతా వాళ్ళ ముందర అన్వాంటెడ్ క్రెడిట్స్ ఇవ్వడం కానీ రెండు మంచిది కాదయా. కనుక ఎప్పుడూ కూడా మనం ఎవరిని నిందించడం అనేటటువంటిది తప్పు. చేత నిష్కారణంగా నిందించి అవమానించి ఇలాంటి ఎవరు చేసినా తప్పు. దక్షుడు ఆ పని చేశాడు. ఇప్పుడు కనుక ఎవరు నిందించినా నన్ను నిందించినట్టే. ఎందుకంటే అందరిలోనూ ఆయన ఉన్నాడు కదా. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నప్పుడు నువ్వు ఎవరు నిందించినా నారాయణ నిందించినట్టే కదా. కనుక అలాంటి నింద ఎవరిని చేసినా అది నన్ను నిందించినట్టు కనుక నేను దాన్ని అంగీకరించను. కనుక ఆయన ప్రాయశ్చిత్తానికి అర్హుడు కనుక ఆయన తల తీసేయడం జరిగింది. మళ్ళీ మేష శిరస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టండి, కార్యాన్ని పూర్తి చేయండి అని పూర్తి చేయిస్తాడు. అప్పుడు యజ్ఞం దగ్గరుండి పూర్తి చేయిస్తారు. సో దేవతల్లో అప్పుడప్పుడు వాళ్ళలో రాజసిక తామసిక ప్రవృత్తులు ఏర్పడ్డప్పుడు కోరిన కోరికలని వాళ్ళు దేవతలు కనుక సరే కాసేపు వాళ్ళని ఉత్సాహపరచడం కోసం దగ్గరుండే పరివారం చేసిన లీలలే తప్ప వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా విద్వేషాలు అనేవి ఉండవు. ఇప్పుడు మన శరీరంలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాచి కొనుక్కుంటే కుడి చేతికో ఎడం చేతికో ఒక చేతికే పెడతారు, రెండు చేతికి పెట్టి తిరగరు కదా. లేదా ఒక చేతికి పెట్టుకున్నప్పుడు రెండో చేతికి కోపం వస్తుందా? హ్యాట్ నువ్వే పెట్టుకుంటావని దాని మీద దెబ్బలాడుతుందా? కొత్త జోళ్ళు కొనుక్కుంటే కాళ్ళకే వేస్తారు, తలకి వేసుకోరు కదా. మీరు కాళ్ళకి వేసుకున్నారు కదా అని చేతులకి తలకి ఏమైనా కోపాలు వస్తాయా? మీరు ఏదైనా ఒక శిరస్త్రాణం కొనుక్కుంటే తలకి వేసుకుంటారు, తలకి చుట్టుకుంటారు. తలకి చుట్టుకుంటున్నారు కదా అని కాళ్ళకి చేతులకి మిగతా కాళ్ళకి ముక్కుకి ఏమైనా కోపాలు వస్తాయా? కొన్ని చెవులకి కుండలాలు పెట్టుకున్నారు కదా అని ముక్కు కోపం వస్తుందా? సో వీళ్ళందరూ కూడా ఒకే విభూతిలో భిన్న భిన్న అంగాలైనప్పుడు ఒక అంగాన్ని చూసి మరొక అంగానికి ద్వేషం కలిగింది అంటే అది ఆ దేహం అనారోగ్యకరమైన దేహం అని అర్థం. ఒక అంగానికి కలిగే వైభవాన్ని చూసి మిగతా అంగాలు ఆనందిస్తాయే తప్ప, లేదు ఆ ఆనందాన్ని పంచుకుంటాయే తప్ప, ఒకదానికి దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్నైనా మిగతా అంగాలు పంచుకుంటాయి. అంతే తప్ప ఒకదాన్ని చూసి ఒకటి ఈర్ష్య అసూయలు పొందడం కానీ, ఒకదాన్ని ఒకటి అణచాలి అని కోరుకోవడం కానీ ఎప్పుడూ ఉండదు. సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. దేవతలైనా అంతే.